చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. ఫెంటనిల్ టారిఫ్ ని 20 నుంచి 10% తగ్గించారు. మిగతా సుంకాలకు మంగళం పాడేలా సంకేతమిచ్చారు. భారత ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తిని, ఇండియాతో ట్రేడ్ డీల్ కు సిద్ధమన్నారు. అటు సెనెట్లోనూ ఎదురుదెబ్బలు తగులుతుండటంతో ట్రంప్ క్రమంగా సెట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. అమెరికా చైనా మధ్య టారిఫ్ వారు కొనసాగుతున్న వేళ ఇరు దేశాల అధినేతలు డొనాల్డ్ ట్రంప్, షీ జిన్పింగ్ దక్షిణ కొరియాలోని బూసాన్లో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు అంతర్గతంగా సమావేశమయ్యారు. జిన్పింగ్తో భేటీ తర్వాత చైనాపై టారిఫ్లను 10% మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. ఫెంటనిల్ తయారీలో వాడే ముడి ఉత్పత్తుల రవాణాను కట్టడి చేసేందుకు జిన్పింగ్ తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చారు. చైనాపై మొత్తం టారిఫ్లు 57% నుంచి 47%కి దిగి రానున్నాయి. అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోళ్లను చైనా తక్షణమే పునరుద్ధరించేందుకు అంగీకారం కుదిరిందన్నారు ట్రంప్. అరుదైన ఖనిజాలకు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమైందని ట్రంప్ తెలిపారు. ఇకపై చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. ఈ ఖనిజాలను ఏడాది పాటు అగ్రరాజ్యానికి ఎగుమతి చేసేలా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ అరుదైన ఖనిజాల కారణంగానే ఇటీవల ట్రంప్ చైనాపై 100% సుంకాల హెచ్చరికలు చేశారు. చైనాతో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కూడా కుదరనున్న సంకేతాలిచ్చారు ట్రంప్. Strong country, China, and what can I say? We have it was an outstanding group of decisions. I think that was made. A lot of decisions were made too. There wasn't too much left out there, and we've come to conclusion on many very important points, and we'll be handing that to you in a little while. We're having because there was a lot of different things. Many of them very important. We're in agreement on so many elements, large amounts, tremendous amounts of the soybeans and other farm products are going to be purchased immediately, starting immediately. If you notice, President Xi authorized yesterday for China to start. Did you know that? Right? చైనా అధ్యక్షుడిపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. జిన్పింగ్ గొప్ప నేత అని, ఆయనకు 10కి 12 మార్కులు పడతాయన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేందుకు తనతో చైనా కూడా కలిసి పనిచేస్తుందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో చైనాలో తాను పర్యటిస్తానని చెప్పారు ట్రంప్. ఆ తర్వాత అమెరికాలో జిన్పింగ్ పర్యటిస్తారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా కాగా చైనా 2వ స్థానంలో ఉంది. ఈ 2 దేశాల మధ్య సమస్యలు సమసిపోతే టారిఫ్ వార్ దాదాపు ముగిసినట్లే భావించొచ్చు. ఇప్పటి వరకు ఈ సుంకాల యుద్ధం దెబ్బకు తయారీదారులు, ఎగుమతి, దిగుమతిదారులు బెదిరిపోయారు. అమెరికాలో ధరలు ఆకాశానికి అంటాయి. దాదాపు 6 ఏళ్ల తర్వాత ట్రంప్, జిన్పింగ్ ముఖాముఖి భేటీ కావడంతో ఇరు దేశాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 2019లో జపాన్లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో ఇరువురి నేతలు చివరిసారిగా భేటీ అయ్యారు. ప్రధాన దేశాలైన చైనా, అమెరికా మొత్తం ప్రపంచం మేలు కోసం కలిసి పనిచేస్తాయని చెప్పారు. అటు భారత్, అమెరికా మధ్య కూడా వాణిజ్య ఒప్పందం కుదిరేలా ఉంది. భారత్తో వాణిజ్య ఒప్పందంపై పనిచేస్తున్నామని, ప్రతిపాదనలపై 2 దేశాలు చర్చలను కొనసాగిస్తున్నాయని ట్రంప్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీపై తనకు గౌరవం, ప్రేమ ఉన్నాయని, ఆయనతో మంచి సంబంధాలున్నాయని తెలిపారు. వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టేననే వార్తల నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు ట్రంప్ డిమాండ్ మేరకు రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ తగ్గించుకుంది. ట్రంప్ ఆంక్షలు విధించిన రష్యా చమురు కంపెనీల నుంచి కొనుగోళ్లు నిలిపివేశామని ఇప్పటికే రిలయన్స్, IOC వర్గాలు వెల్లడించాయి. తాజాగా రష్యా నుంచి భారీగా చమురుతో భారత్ వైపు వస్తున్నది ఫ్యూరియా అనే ట్యాంకర్ నౌక బాల్టిక్ సముద్ర ప్రాంతంలో వెనక్కి మళ్లింది.
అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి రంగం సిద్ధమైందనే దానికి ఇది సంకేతమని భావిస్తున్నారు. అటు సుంకాల విషయంలో ట్రంప్లకు అమెరికా సెనెట్లో ఎదురుదెబ్బ తగిలింది. కెనడాపై సుంకాలను తొలగించేందుకు అనుకూలంగా ఓట్లు పడ్డాయి. అంతకన్నా ముందు బ్రెజిల్పై ట్రంప్ సుంకాల అధికారాన్ని వ్యతిరేకిస్తూ సెనెట్లో ఇలాంటి తీర్మానమే తీసుకొచ్చారు. దీనికి కూడా సెనెట్లో ఆమోదం లభించింది.